అసలు రాత్రి ఏం జరిగింది? నేను మా ఇంట్లో ఉండకుండా ఇక్కడ ఎందుకున్నాను? మందు కలిపిన కూల్ డ్రింక్ ని నువ్వు తాగావు గౌతమి. చెప్పు, రాత్రంతా ఎక్కడున్నావు? ఏం చేసొచ్చా? రాత్రి ఉచ్చ నీచాలు మానాభిమానాలు మర్చిపోయి పశువుల్లా అనసూయ 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 నా మీదొట్టమ్మా, తప్పేం జరగలేదు. చాలా సంతోషం బాబు. పరాయి వాడివైనా మా ఇంటి పరువు గురించి ఆలోచించావు. ఇంటి మనుషులే అపార్థం చేసుకుని పరువు తీశారు. నీ రుణం తీర్చుకోలేనిది. ఉరుమురిమి మంగళ మీద పడ్డట్టు నన్నంటారే? కీడించి మేలించాను తప్ప? సర్లేండి, ఈ కోపం నాకెందుకు, ఈ బాధ నాకెందుకు? అయినా మీరు ఒకటయ్యారు, ఇక్కడ నేనెందుకు? గౌతమి, ఏంటి పిచ్చి పిల్ల? నీకమ్మ లేకపోవచ్చు, కానీ అత్తయ్య ఉంది. నిన్ను అర్థం చేసుకోగలను. అనసూయ మాటలేం పట్టించుకోకు బాబు. తను చెడ్డది కాదు. మనసులో ఏదుంటే అది పైకనే భోళా మనిషి. నేను కూడా ఈ ఇంటి మనిషినేనమ్మా. నా ప్రాణం పోయినా ఈ ఇంటికి చెడు పేరు తీసుకురాను. నాకు తెలుసు బాబు. పార్టీ ఎలా జరిగింది? ఈ ఒక్క అపశృతి తప్ప అంతా బానే జరిగింది. అలాగా? నీ ఫ్రెండ్ ఇషిక బాగా అల్లరి పిల్ల అనుకుంటాను. అవునమ్మా, తనని క్షమించండి. ఇలా చేస్తే ఏం జరుగుతుందో తనకు తెలీదు. నువ్వు కూడా మనసులో ఏం పెట్టుకోకు బాబు. గౌతమి, కృష్ణ కాఫీ ఇవ్వమ్మా. నీకు టైం ఉంటే టిఫిన్ కూడా తినేసి వెళ్ళు బాబు. ఇప్పుడేం వద్దమ్మా. నాకు కాఫీ టిఫిన్లేం వద్దు. నేను వెళ్ళొస్తాను గౌతమి. వెళ్ళండి, మళ్ళీ ఎప్పటికీ రావద్దు. ఈ ఇంట్లో మర్యాదలు మాత్రమే కాదు, ఈ ఇంటి మనుషుల నుంచి కూడా మీరింకేం ఆశించకండి. గౌతమి, వద్దు వద్దు వద్దు. నిన్న మీరు మీ ఫ్రెండ్స్ చేసిన అసహ్యం చాలు. ఈ ఇంట్లో జరిగిన అవమానం చాలు చాలు. ఇంకెప్పుడు నా మొహం మీకు చూపించను. మీ మొహం కూడా నాకు చూపించొద్దు. అసలు ఎప్పటికీ మనం కలవద్దు. అంత తప్పు మనం ఏం తప్పులు నిర్ణయించేది మనం కాదు, మన చుట్టూ ఉండే మనుషులు. మనలో ఉండే మనస్సాక్షికి ఆ శక్తి లేదా? ఇంకా భరించే శక్తి నాకు లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోవాలనిపిస్తుంది. అందుకే అసలు నేను పుట్టలేదనుకోండి, మనకి పరిచయం లేదనుకోండి, స్నేహం లేదనుకోండి, ఎవరికి ఏమీ కాననుకొని వెళ్ళిపోండి. ఈ ఇంట్లో, నా జీవితంలో ఇవి మీ ఆఖరి అడుగులు. అందుకే అసలు నేను పుట్టలేదనుకోండి, మనకి పరిచయం లేదనుకోండి, స్నేహం లేదనుకోండి, ఎవరికి ఏమి కాననుకోండి వెళ్ళిపోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఓ చిరుగాలి నువ్వు ముగనే తుంచా. గౌతమిని టార్గెట్ చేసి నా బర్త్డే పార్టీ అరేంజ్ చేశాను. పార్టీలో దాన్ని అడుగడుగున అవమానించి బాధ పెట్టాలనుకున్నాను. కృష్ణకి దానికి మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి
వాళ్ళ మధ్య దూరం పెంచి నేను కృష్ణకి దగ్గరవుదాం అనుకున్నాను. కానీ అనుకున్నదొకటి అయ్యిందొకటి. అంత అంత సర్వనాశనం అయిపోయింది. ఏమీ జరగలేదు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతకు మించి ఇంకేం చేయాలి? మీరేం చేస్తున్నారు? నిమ్మకు నీరెత్తినట్టు సైలెంట్ గా వింటున్నారు. అరే మాట్లాడరేంటి? నేనేమైనా టైటానిక్ సినిమా స్టోరీ చెప్తున్నానా? కాదు, చందమామ కథలు చెప్తున్నా. వాట్? ఈ మధ్య లవ్ స్టోరీలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయో నిన్ను చూస్తే అర్థమవుతుంది. మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. అనుకున్నది సాధించాలంటే గట్స్తో పాటు గట్టి పట్టుదల కూడా కావాలి ఇషిక. అది దోవని చంపడం కావచ్చు, ప్రేమని పొందడం కావచ్చు. నువ్వు కృష్ణ ప్రేమను పొందాలంటే నీకు రెండు దారులున్నాయి. ఒకటి గట్టిగా ప్రయత్నించడం, రెండు గజనీలా ప్రేమ దండయాత్రలు చేయడం. ఇప్పుడు నేను చేస్తుంది అదే కదా. రెండో చెప్పండి. గౌతమ్ని చంపేయడం. ప్రేమ కోసం రాజ్యాలే కూలిపోతాయి ఇషిక. ఆఫ్టర్ ఒక ఆడదాని ప్రాణం ఎంత చెప్పు? మహా అయితే 2 నిమిషాలు. నాలాంటి మొండి ప్రాణం అయితే మరో 3 నిమిషాలు. 4 నిమిషంలో నీకు ఎనిమియే ఉండదు. అసలు నీ ప్రేమకు పోటీయే ఉండదు. కానీ గౌతమి చనిపోయాక కృష్ణ నన్ను పెళ్లి చేసుకుంటాడన్న గ్యారెంటీ ఏంటి? లవ్ లో గ్యారంటీలు వారంటీలు ఉండవు ఇషిక. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద వెళ్తున్నావు, ముందు చూసావు. దాన్ని తీసేసి వెళ్ళడం ఒక పద్ధతి, దాటుకుని వెళ్ళడం ఇంకో పద్ధతి. గౌతమ్ని ఎలాగో నువ్వు దాటలేవు కాబట్టి తీసేయడం మంచిది. ఇకపోతే ఏ మగాడైనా ఒక అమ్మాయిని ఇష్టపడితే అంత సులువుగా వదులుకోలేడు. కాబట్టి కృష్ణ నుండి గౌతమ్ని నువ్వే దూరం చేయాలి. లేదనుకో వాళ్ళు ఇలాగే దాగుడు మూతలాడుతూ ప్రేమించుకుంటూ పెళ్లి కూడా చేసేసుకుంటారు, పిల్లల్ని కూడా కనేస్తారు. ఆ పిల్లల్ని నువ్వు ఎత్తుకొని ఆడించాలి ఇషిక. అప్పుడు నేను బతకడం వేస్ట్. ఏయ్! ప్రతి చిన్న విషయానికి చచ్చిపోవడమేనా ఇషిక? దేవుడు ప్రతి మనిషికి 100 ఏళ్ల ఆయుష్నిచ్చాడు. అందులో 5 ఏళ్ల బాల్యం. అది మన చేతుల్లో ఉండదు, అమ్మా బాబుల చేతుల్లో ఉంటుంది. మనం చేసేదే ఉండదు. తర్వాత 15 ఏళ్లు చదువుకోవడానికి ఇచ్చాడు. అది టీచర్లు లెక్చరర్ల చేతుల్లో ఉంటుంది. అక్కడ కూడా మనం పెద్దగా చేసేదే ఉండదు. మిగతా 80 ఏళ్లు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ఆ జీవితాన్ని మనం ఆస్వాదించాలి, అనుభవించాలి, ఆనందంగా గడపాలి. బోరు కొట్టి చనిపోవాలే తప్ప ఓడిపోయి మాత్రం కాదు. ఒడ్డున ఉండి ఎన్నైనా చెప్పొచ్చు. గెలవడం కోసం నేను చేసిన పనుల్లో ఆఖరి పని చెప్తే నీ గుండె ఆగిపోతుంది. దాన్ని బట్టి నేను చేసిన మొదటి పని ఎంత భయంకరంగా ఉంటుందో నువ్వు ఊహించుకోవచ్చు. ఈ లోకంలో ప్రతి మనిషికి కావాల్సింది ఒకటే ఇషిక, మనకంటూ ఒక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం తెగించే తంపరితనం, పట్టుదల, ఓర్పు, కొంచెం తెలివితేటలు అవుంటే చాలు. అవన్నీ నాకున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి. కృష్ణ దగ్గరికి స్ట్రైట్ గా వెళ్ళు. గౌతమా నేనా ఏదో ఒకటి డిసైడ్ చేయమని చెప్పి డెడ్ లైన్ పెట్టి మాట్లాడు. కృష్ణ ఎలాగో నిన్ను నో అంటాడు, ఆ గౌతమ్ని ఎస్ అంటాడు. అదే నువ్వు అడ్వాంటేజ్ గా తీసుకో. ఒకవేళ గౌతమి తనని ఇష్టపడితే నీ ప్రేమను శాశ్వతంగా వదిలేసుకుంటానని కృష్ణతో ఛాలెంజ్ చెయ్యి. ఫూలిష్ గా మాట్లాడుకో అంటాడు కృష్ణ. వెంటనే నువ్వు గౌతమికి ఫోన్ చేసి నీకు కృష్ణ అంటే ఇష్టమేనా
ప్రేమిస్తున్నావా, పెళ్లి చేసుకుంటావా అని అడిగాయి. గౌతమికి మనసులో ఇష్టమున్నా పైకి మాత్రం నో అంటుంది. వీడో కదా. గౌతమి నో అన్న తర్వాత ఇంక నువ్వు ఎలా ప్రేమిస్తావని చెప్పి కృష్ణతో నువ్వు గొడవ పెట్టుకోవచ్చు. అలా 2 సైడ్ లవ్ థ్రెడ్ తెగిపోతుంది. నీ 1 సైడ్ లవ్ థ్రెడ్ స్ట్రాంగ్ అవుతుంది. అలా స్ట్రాంగ్ అయిన లవ్ థ్రెడ్ ఏమవుతుంది? నీ మెడలో తాళవుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ ఐడియా ఇచ్చారు. ఏంటో నేను ఎప్పుడూ అంతే. ఇంకా ఇక్కడ నిలబడేందుకు టైం వేస్ట్ చేస్తావు? వెళ్ళి అప్లై చేయి. ఆల్ ద బెస్ట్. ఓకే బాయ్. దీనికి ఇలాంటి ఐడియా చెప్పానేంటి? ఇంతకుముందు చెప్పిన ఐడియా ఇంప్లిమెంట్ చేస్తే బాగుండేది కదా. ఇషికాతో గౌతమిని ఏం చేసి ఆ కేసు కృష్ణగాడి మీదకి తోసేస్తే వాడు శాశ్వతంగా జైలుకి వెళ్ళిపోతాడు. ఇది కదా మంచి ఐడియా. ఇషికా లవ్ ట్రాక్ తో పాటు గౌతమి డెత్ ట్రాక్ కూడా ఆలోచించాలి. ఆలోచిస్తాను. రాగానే కాల్ చేస్తావు అనుకున్నాను. నీ దగ్గర నుంచి కాల్ రాకపోయేటప్పటికి నేనే రావాల్సి వచ్చింది. ఫోన్ చేసి చెప్పేంత గుడ్ న్యూస్ లేవు అక్కడ. ఇషికా ఎలా ఉంది? వాళ్ళ అమ్మలాగే ఉంది. దానికి తోడు దానికి ఒక గ్యాంగ్ కూడా ఉంది. బర్త్డే పార్టీ ఎలా జరిగింది? అది ఇక్కడ ఉండుంటే ఎలా జరిగేది? అలాగే జరిగింది. అసలు అదేం మిస్ అవ్వట్లేదు. మీరు చెప్పారని పని కట్టుకుని వెళ్తే మంచి పనిష్మెంట్ ఇచ్చింది. నిన్నేమన్నా అందా? ఈసారి తనేమనలేదు. ఇంకో అమ్మాయి చేత చెంపదెబ్బ కొట్టించింది. ఎవరా ఈడియట్? తన తప్పేం లేదు. అంతా మీ కూతురు నిర్వాకం. తన తొట్టి గ్యాంగ్తో కలిసి ఆ అమ్మాయిని ఏదో హర్ట్ చేసినట్టుంది. ఆ గొప్పన్న అమ్మాయి నా మీద చూపించింది. నువ్వు కామ్గా ఉన్నావా? ఇంకేం చేయమంటారు? మీరు చూసి రమ్మన్నారు, నేను కాల్చి రావాలా? ఆ తర్వాత పిన్నితో ఫైటింగ్. ఇవన్నీ అవసరమా నాకు? సారీ శత్రు. నేనే మిమ్మల్ని సారీ అడుగుతున్నాను డాడీ. ఇంకెప్పుడు దాని దగ్గరికి నన్ను పంపించొద్దు. అరే ఇషికాకు నువ్వు అన్నయ్యురా? కావచ్చు, కానీ అది పిన్ని కూతురు. అలాగే ప్రవర్తిస్తోంది. చిన్న పిల్లరా, నువ్వు సర్దుకుపోవాలి. నేను సర్దుకుపోవడం కాదు, తోడబుట్టిన వాడితో ఎలా నడుచుకోవాలో మీ కూతురికి నేర్పించండి. అన్నయ్యగా దాని మీద నీకు అన్ని అధికారాలు ఉన్నాయి. వద్దు వద్దు, అన్నయ్యగా నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. శత్రు, కోప్పడికరా. నీకు అజాత శత్రువు అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా? నువ్వెవరికీ శత్రువు కాకూడదని. నా తర్వాత నువ్వే కదా. ఎంత కాదన్నా లైఫ్ శత్రు ఇది. అడ్జస్ట్మెంట్ కాంప్రమైజు లేకుండా కేవలం డబ్బుతోనే బతకలేము. పేదవాళ్ళు డబ్బు సంపాదించడానికే తాపత్రయపడతారు. మనలాంటి డబ్బున్న వాళ్ళు మనుషుల కోసం తాపత్రయపడాలి. ఇదే విధి, అంతే. మనుషుల మధ్య డబ్బులు గోడలు కట్టవు డాడీ. మనస్తత్వాలే అడ్డుగోడలవుతాయి. పిన్నికేమో అలసిచ్చారు, ఇష్కాకేమో గారాబాన్ని ఇస్తున్నారు, నాకేమో బాధ్యతలు ఇవ్వాలని చూస్తున్నారు. మీ దగ్గర మాత్రం ఏమీ ఉంచుకోవట్లేదు. అదే నా బాధ. నువ్వు నా దగ్గరుంటే నాకే బాధ ఉండదురా.
అమ్మో ఈ రోడ్డు ఏంట్రా బాబు, ఎంత నడిచినా తరిగి చావట్లేదు. ఈ ఏరియా కూడా కొంచెం నమ్మకంగానే ఉంది. ఇక్కడ కాసేపు కూర్చొని రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్దాం. అబ్బో, బ్యాంకు తెరవడానికి ఇంకా గంట టైం ఉంది. అప్పటిదాకా ఈ 5 lakhs ని పంచప్రాణాల్లాగా చూసుకోవాలి. పైగా కష్టపడి కాకాబట్టి సంపాదించిన డబ్బు ఇంట్లో పెడదామంటే ఒక టెన్షన్, వడ్డీలకు తిప్పుదామంటే ఇంకో టెన్షన్. పోనీ ఈ 5 లక్షలను 10 లక్షలు చేసే డబుల్ కార్యక్రమం ఏమైనా కనిపిస్తుందా అంటే అది కనిపించవట్లేదు. అందుకే బ్యాంకులో దాచేస్తే అలాంటి కార్యక్రమం ఏమన్నా కనపడ్డప్పుడు బయటికి తీసుకొచ్చి వాడుకోవచ్చు. కరెక్ట్. హాయ్ ఫ్రెండ్. మీరు ఏంట్రా గుర్తుపట్ల? సారీ, గుర్తు రావట్లేదండి. జోక్ చేస్తున్నావా? ఒరే, అప్పటికి ఇప్పటికి నీలో ఈ చమత్కారం ఏమాత్రం తగ్గలేదురా. అయినా సరేనండి, మీరు నాకు నిజంగా గుర్తుకు రావట్లేదు. సారీ. సీరియస్లీ? కామెడీ కూడా ఉంటుందా? నా మీద ఒట్టండి. ఓ మై గాడ్, నీ వయసు ఎంత? ఓ 25-30 ఉంటాయా? ఈ వయసుకే మతి మరపు వచ్చిందా? దేవుడా, నా ఈ 7 లక్షల రూపాయల కారు యాక్సిడెంట్ లో పోయినా పర్వాలేదు. కారులో ఉన్న 80 లక్షల గోల్డ్ ఎవరైనా దోచుకెళ్ళినా పర్వాలేదు. కోట్ల రూపాయల ఆస్తి ఎవరైనా కొల్లగొట్టుకుపోయినా కన్నీరు బొట్టు కార్చేవాడిని కాదు. కానీ ఈ నా బెస్ట్ ఫ్రెండ్, నా దోస్త్, నా దిల్కా ధడ్కన్ నేనెవరో గుర్తుపట్టలేదు. దీనికన్నా సూసైడే నయం. ఎక్కడ విషం, ఎక్కడ ఉరితాడు, ఎక్కడ రివాల్వర్, ఎక్కడ కత్తి? ఆగండి సార్, మీరు నాకు గుర్తుకొచ్చారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. లేదండి, మీరు నా ఫ్రెండ్, గుర్తొచ్చారు. ఎందుకు నన్ను మోసం చేస్తావు? మోసం? నీకు నిజంగా నేను గుర్తొచ్చుంటే నన్ను మీరు గారు అనేవాడివి కాదు, ఒరే అనేవాడివి. కరెక్ట్ 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 కరెక్ట్. సరేరా, నీకు టెస్ట్ పెడతాను. మొదటిసారి మనం ఎక్కడ కలిసామో చెప్పు. అది మొదటిసారి ఎక్కడంటే అర్థమైంది. నువ్వు నేను ఫ్రెండ్స్ అన్న విషయం నీకు గుర్తుంది, కానీ మొదటిసారి మన ఇద్దరం ఎక్కడ కలిసామో నీకు గుర్తు రాలేదు. అందుకే అడుగుతున్నావు కదా. నాకంతా గుర్తుందిరా. మొదటిసారి మనం తెనాలి రైల్వే స్టేషన్ లో కలిసాం. అక్కడి నుంచి గుంటూరు వెళ్లే లోపు బెస్ట్, డీప్, డీరెస్ట్, థిక్ ఫ్రెండ్స్ అయ్యాం. నాకంతా గుర్తుందిరా. నాకేం గుర్తు రావట్లేదే. పోన్లేరా, నువ్వు నన్ను మర్చిపోలేదు, సంతోషం. ఏం చేస్తున్నావు ఇప్పుడు? నేనైతే సేమ్ గోల్డ్ వ్యాపారమే చేస్తున్నాను. దేవుడి దయవల్ల లాభాలు బాగానే ఉన్నాయి. అవును, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? అంటే కొంచెం బ్యాంక్ వెళ్ళాలి, పనుంది. అవునా? బ్యాంకా? నేను కూడా బ్యాంకే. 1 minute. ఇందులో ఏముందో తెలుసా? 80 లక్షల విలువైన బంగారపు కూజ. ఇలాంటివి మన దగ్గర ఓ 10 దాకా ఉన్నాయనుకో. ఓ ఫ్రెండ్ అర్జెంటుగా 25 లక్షలు కావాలన్నాడు. నా దగ్గరేమో లిక్విడ్ క్యాష్ లేదు. అందుకే బ్యాంకులో పెట్టి క్యాష్ తీసుకుందామని వెళ్తున్నాను. ఇంతలో నువ్వు కనిపించావు. ఏంట్రా ఇక్కడ ఉన్నావు? ఏంట్రా టైం అయిపోతుంటే ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? నా బెస్ట్ ఫ్రెండ్ కనిపిస్తే ఆగాను. అయినా ఇంకా బ్యాంక్ టైం అవ్వలేదుగా. నా పని అయిపోయేలా ఉంది. అంత పెద్ద కోటేశ్వరుడివి, ఇంట్లో కనీసం 1 కోటి రూపాయలు లేవా? అంటే మొన్నే 10 కోట్లు పెట్టి బంగారం కొన్నాను రా. క్యాష్ మొత్తం అయిపోయింది.
బ్యాంక్ తెరవడానికి ఇంకా గంట టైం పడుతుంది. నాకా అంత టైం లేదు. ఓ 10 లక్షలైనా సర్దరా. ఉండ్రా, బ్యాంక్ తెరవగానే నువ్వు అడిగిన 25 లక్షలు ఇచ్చేస్తాను. అంత టైం లేదంటున్నానుగా. పోనీ ఓ పని చేయరా, ఈ బంగారు కూజను తీసుకెళ్లి నువ్వే ఎక్కడైనా ఎంతకైనా అమ్మేసుకో. దీన్ని తీసుకెళ్లి అమ్ముకునేంత టైం లేదు. పోనీ ఓ 5 లక్షలు ఇవ్వరా. నా దగ్గర 50 రూపాయలు కూడా లేవు. ఛీ, నిన్ను అనవసరంగా నమ్ముకున్నాను. నా టైం అంత వేస్ట్. ఆ కూజా ఇవ్వు. 1,00,000 వచ్చినా చాలు, అమ్మేసుకుంటాను. హలో 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 ఆగవే, నీకు అసలు బుద్ధుందా? 80 లక్షల కూజాని 1,00,000 రూపాయలకు అమ్ముతావా? అసలు అంత అవసరమే వచ్చింది? ఇదిగా ఆ 5 లక్షలు నేను ఇస్తాను, తీసుకెళ్ళు. అది డివు. ఆగు. నువ్వొచ్చిన పని పూర్తయిందని తను అనుకుంటుంది. నిజానికి నీ పని పూర్తయిపోయింది. బిడ్డనివ్వాలనుకుని వచ్చావు, ఇచ్చావు. ఇంతటితో నీ కథ అయిపోయింది. ఇది కథ కాదు, నా జీవితం. ఇక నీకు ఆ బిడ్డకు ఎటువంటి సంబంధం లేదు.